శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని అష్టాదశ అధ్యాయంలోని 28, 29, 30 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 28వ శ్లోకం. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షటో నైష్కృతికోలసః విషాధీ దీర్ఘసూత్రీ చకర్తా తామస ఉచ్యతే. దీని యొక్క భావము: శాస్త్ర నిర్దేశములకు విరుద్ధముగా కర్మనొనరించువాడును, భౌతికాసక్తుడును, మొండివాడును, వంచకుడును, ఇతరులను అవమానించుటయందు నేర్పరియును, సోమరియును, సదా చింతితుడును, వృథా కాలవ్యయమును చేయువాడును సదా తమోగుణమునందున్న కర్తయని చెప్పబడును. ఎటువంటి కర్మము చేయదగినదో, ఎట్టి కర్మ చేయరానిదో శాస్త్ర నిర్దేశములందు మనము చూడవచ్చును. అట్టి వైదిక గ్రంథముల నిర్దేశములను లెక్కజేయని వారు చేయకూడని కర్మలనే చేయుచు సాధారణముగా భౌతికాసక్తులయ్యుందురు. వారు ప్రకృతి గుణములను అనుసరించియే వర్తింతురు, కానీ శాస్త్ర నిర్దేశములను అనుసరించి కర్మనొనరింపరు. సాధారణముగా అట్టి కర్తలు మృదు స్వభావులయ్యుండక మోసగారులు మరియు ఇతరులను అవమానపరచుటయందు నేర్పరులయ్యుందురు. సోమరులగుటచే వారు నిర్వహింపవలసిన కార్యములు అనేకములు ఉన్నప్పటికీ వాటిని సక్రమముగా పూర్తి చేయక తర్వాత చేయవచ్చునని ప్రక్కన పెట్టుదురు. తాత్కారణముగా వారెల్లప్పుడూ చింతింతులై 1 గంటలో చేయవలసిన కార్యమును సంవత్సరముల కొలది కొనసాగించుచు కాల విలంబనము చేయుటయందు వారు గొప్ప నేర్పరులయ్యుందురు. అట్టి కర్తలు తమోగుణమునందు స్థితులైనట్టి వారు. ఇప్పుడు 29వ శ్లోకం. బుద్ధేర్భేదం ధృతేచ్చైవ గుణతస్థితి విధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వైన ధనంజయ. దీని యొక్క భావము: ఓ ధనంజయ, భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములను అనుసరించియున్న వివిధములైన బుద్ధి మరియు దృఢనిశ్చయములను వివరముగా నా నుండి ఆలకింపుము. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాతయనడి 3 అంశములను త్రిగుణములను అనుసరించి వివరించిన పిమ్మట భగవానుడు కర్త యొక్క బుద్ధి మరియు నిశ్చయములను అదే విధముగా వివరింపనున్నాడు అని భావము. ఇప్పుడు 30వ శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ యో వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. దీని యొక్క భావము: ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా మానవుడు ఏది చేయదగినదో, ఏది చేయరానిదో, దేనికి భయపడవలనో, దేనికి భయమునొందరాదో, ఏది బంధమును కలిగించునో, ఏది ముక్తిదాయకమో తెలుసుకొనగలుగునో అట్టి బుద్ధి సత్వగుణ ప్రధానమైనది. శాస్త్ర నిర్దేశములను అనుసరించి కార్యములనొనరించుట లేక చేయదగిన కర్మలను చేయుట ప్రవృత్తి అనబడును. అట్లు శాస్త్రములందు నిర్దేశింపబడని కర్మలనెన్నడూ చేయరాదు. ఆ శాస్త్ర నిర్దేశములను ఎరుగనివాడు కర్మలయందు మరియు కర్మఫలములయందు బద్ధుడగుచున్నాడు. అట్టి విచక్షణ జ్ఞానమును కలిగించు బుద్ధియే సత్వగుణమనబడును అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.